రైటర్ కావాలనే ప్రధాన కారణం ఎలా ఉంది సార్? బేసికల్లీ మీరు డైరెక్టర్ కావాలనుకున్నారు. యెస్. లేకపోతే ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటారు. కానీ రైటర్ కావడం అనేది ఎట్లా జరిగింది సార్ టర్నింగ్? అంటే ఒకసారి డైరెక్షన్ వచ్చిన ఆర్టిస్ట్ అంత నాకు అది రాలేదు ఆ టైంలోని. ఓకే. సో డైరెక్షన్ కన్సిడర్ చేస్తున్నాను. యాక్చువల్లీ కాదర్ ఖాన్ గారు నాకు ఒక సినిమా హీ వాజ్ రైటింగ్ ఫర్ బి గోపాల్, డైరెక్టర్ బి గోపాల్ గారి గురించి, ఓకే. కలెక్టర్ గారు అబ్బాయి. ఓకే. సో దట్ ఈజ్ ఫస్ట్ తెలుగు సినిమా. హిందీలో కానూన్ అప్నా దిలీప్ కుమార్, సంజయ్ దత్. ఓకే. ఓకే. అది రీమేక్ గురించి నేను చెన్నై హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చాను. ఆ సినిమాకి దిలీప్ కుమార్ గారితో సంజయ్ దత్ మోస్ట్లీ డైలాగ్ చెప్పడం అంతా మోస్ట్లీ నాకు అంతా ఉంటుంది. బికాజ్ కాదర్ ఖాన్ సెట్కి వచ్చేవాళ్ళు కాదు. ఓకే. సో ఆయన యూస్ టు గివ్ మీ ద డైలాగ్స్ అని మనం అంతా అక్కడ చేసుకునే వాళ్ళం. డ్యూరింగ్ దట్ టైమ్ సంబడి టోల్డ్ మీ దట్ రాము గారిది సినిమా డబ్ చేయాలని నాతో ఒక ప్రపోజల్ వచ్చింది. రామ్ గోపాల్ వర్మ గారిది క్షణం క్షణం వెరీ బిగ్ హిట్ అని, మీకు ఇన్ లాంగ్వేజ్ వై డోంట్ యూ బికమ్ అ రైటర్ అని. అయితే చూద్దాం వస్తే లెట్ us see అనుకొని ఐ వెంట్ బ్యాక్ టు బాంబే. దెన్ దే ప్రొడ్యూసర్స్ హూ బ్రాట్ ద రైట్స్ దే కేమ్ టు బాంబే. నా నంబర్ తీసుకో, దే కాంటాక్టెడ్ మీ. సార్ ఇమీడియట్లీ విత్ ఇన్ 20 days వీ హ్యావ్ టు స్టార్ట్ దిస్ పిక్చర్ అన్నారు. రాము సార్ కూడా వస్తుంటారు, బట్ మీరు స్క్రిప్ట్ ఇదేది అని. సో నాకు తెలుగు 50-60%, 70% దాకా అప్పుడు వస్తుంది ఇది. సో ఫైనలీ ఐ సాట్ విత్ వన్ ఆఫ్ ద అసిస్టెంట్ ప్రొడ్యూసర్కి అని కొంచెం హిందీ వచ్చిన ప్రకారంగా ఐ స్టార్ట్ రైటింగ్ ఇన్ బాంబే ఇట్ సెల్ఫ్. ఐ టేకెన్ ఎ రూమ్ దేర్, స్క్రిప్ట్ అంతా రెడీ చేసుకుని నేను రాము గారితో మాట్లాడిన తర్వాత వీ స్టార్ట్ డబ్బింగ్. ఆయన వచ్చిన తర్వాత హీ లైక్ వెరీ మచ్. ఓకే. ఎంత బాగా తెలుగు హిందీ బాగా చేస్తున్నాం అని హీ వాజ్ వెరీ హ్యాపీ. ఆయనకి హిందీ వచ్చును, చాలా బాగా వచ్చింది, అప్పటికి వస్తుండేది. అండ్ దట్ పిక్చర్ వాజ్ వెరీ బిగ్ హిట్. క్షణం క్షణం హిందీలో పేరు హెరాన్. ఓకే. అంటే రామ్ గోపాల్ వర్మతో మీకు ఉన్నటువంటి బాండింగ్ ఎలా ఉంది? ఐ మెట్ 4-5 times, సచ్ ఎ నైస్. నాకైతే చాలా బాగా నచ్చారు. ఓకే. నేను గోపాల్ అని నాతో ఎప్పుడు చేసుకుని వెరీ క్లోజ్గా మాట్లాడుతుండేవారు, డిస్కస్ చేస్తుండేవారు, నెక్స్ట్ ఏం చేస్తున్నావు, ఇది చేస్తున్నావు, ఆల్ దీస్ థింగ్స్. ఓకే. హీ వాజ్ వెరీ ఐ లైక్ దిమ్ వెరీ మచ్. అండ్ హీ హాస్ లైక్ మీ తమ్ముడు, చిన్న బ్రదర్ లాగే నాకు ఎప్పుడు ట్రీట్ చేశారు. ఎప్పుడు నేను 2-3 functionsలో వి మెట్. అండ్ ఆయన పిక్చర్ హిందీ పిక్చర్ ఆడియో రిలీజ్కి నన్ను పిలిపించారు, నేను వచ్చాను. దెన్ హీ కాల్డ్ మీ ఫ్రమ్ దట్ ఇట్స్ కమ్ గోపాల్ కమ్ విల్ సిట్ అని. దట్ వాజ్ ఏబీసీఎల్ ప్రెజెంట్ సినిమా ఉండేది. నాకు ఏబీసీఎల్ తరఫు నుంచి ఇన్విటేషన్ వచ్చింది. బికాజ్ ఐ వాజ్ డూయింగ్ ఏ ఫిల్మ్. కంపెనీ అనుకుంటా సినిమా తెలిసి. కంపెనీ కాదండి, ఆమీర్ ఖాను మన రంగీలా ద పిక్చర్స్ రంగీలా ఆడియో రిలీజ్ గురించి. యా. సో బట్ దట్ టైమ్ ఐ వాజ్ డూయింగ్ ఏబీసీఎల్ పిక్చర్ భాషా. ఏబీసీఎల్ పర్చేజ్ రజనీకాంత్ పిక్చర్ భాషా, తమిళ్ పిక్చర్. సో ఆ పిక్చర్కి హిందీ డైలాగ్ రైటర్గా, డబ్బింగ్ డైరెక్టర్గా నేనే ఉన్నాను. సో వాళ్ళ త్రూగా వచ్చి మళ్ళీ ఐ మెట్ హిమ్ వన్స్ అగైన్ అండ్ లైక్ దట్. ఆయనతో క్లోజ్నెస్ ఉండేది కొంచెం.